మీరు అభిమానించే ఆదరించే DJ9 తెలుగు న్యూస్కి స్వాగతం. మరిన్ని వార్త విశేషాలు అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ మిత్రులకు షేర్ చేయగలరు. ధన్యవాదాలు. మొత్తం ఓటర్స్ 60,033 ఓటర్స్ ఉన్నారు. ఈ ఓటర్స్ వచ్చిందని ఆల్రెడీ బూత్ లెవెల్ ఆఫీసర్స్ పై ఇంటింటి ఇన్వెస్టిగేషన్ చేసి 75% సర్వే జరిగింది. యాక్చువల్గా మనము మిగతా కాన్స్టిట్యూషన్స్తో మిగతా మండలాలతో కంపేర్ చేస్తే 80% పూర్తి అయితేనే 100% అయినట్టు. అంటే 100% ఎందుకు 80% ఎందుకు అంటే 80% అయితే రేషియో ప్రకారం ఈ లెఫ్ట్ ఓవర్ ఓటర్స్, డెత్ ఓటర్స్, మైగ్రేటెడ్ ఓటర్స్ అవి పోను మిగిలిన ఓటర్స్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారము 80% అయితేనే 100% అయినట్టు మన లెక్క. మంది ఇంకా చాలా తక్కువ ఉన్నాయి. మంది అయ్యేది 70%, 2% తగ్గి ఉండాలి. ఈ 2% పెరగాలంటే అది మీ వల్లనే మీరు అనుకుంటేనే సాధ్యమవుతుంది. ఎందుకంటే బూత్ లెవెల్ ఆఫీసర్స్ అంతా బయట నుండి యాక్చువల్గా ఇక్కడ లోకల్ పర్సన్స్ కాదు, వాళ్ళు ఉద్యోగరీత ఇక్కడ పనిచేస్తూ ఉండొచ్చు, కానీ వాళ్ళు బయట నుండి చిత్తూరు, పలమనేరు ఇట్లా రకరకాల ఊళ్ళ నుండి ఇక్కడ వచ్చి ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఒరిజినల్గా ఓటర్ లిస్టు ఎట్లా ప్రతి ఒక్కరికి ఓటర్ లిస్టు ఇస్తాము. దాంట్లో ఏ పేరు ఉంటుంది, ఏ పేరు ఉండదు, ఎవరు డెత్ అయినారు, ఎవరు మైగ్రేట్ అయినారు, అది పూర్తిగా మీకు తప్ప ఏ లోపల తెలియదు. అది తెలుసుకునే దానికి మాత్రము మిమ్మల్ని మీ పార్టీ మీ తరఫున మిమ్మల్ని నియమించినారు. మీ సహకారం పూర్తిగా అవసరం. దీంట్లో ఏమిటంటే దీంట్లో మనకే తెలియదు, నాకు తెలియదు, ఇప్పటికీ తెలియదు. వలసపై బయట నుండి అన్నించి రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్ వాళ్ళు ఉద్యోగం మీద వస్తారు. ఎక్కడో ఒక నివాసం తీసుకొని ఏదో డోర్ నెంబర్లో ఉంటారు. వాళ్ళకి తెలియదు. అక్కడ ఆల్రెడీ వాళ్ళ ఓటు ఉంటుంది, మహారాష్ట్ర సైడ్ ఉంటుంది. ఇక్కడ వచ్చినప్పుడు మన వాళ్ళకి తెలియదు. పోవడము, వాళ్ళ పేరు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమి అని ఓటు లిస్ట్లో అక్కడ తెలియకుండా ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేసుకొని నమోదు చేసుకోవడము. నమోదు చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ ఓటు వేసేటప్పుడు లేని సమస్యలు వస్తాయి. దానివల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. కొన్ని కారణాలు మీకు అది తెలుస్తుంది. దానివల్ల ఎంత ప్రాబ్లం వస్తుంది అనేది కూడా అది కూడా తెలుసుకొని అట్లాంటి జరగకుండా 100% 100% మొత్తం కరెక్ట్గా జరగాలంటే మేము సహాయంలో ఓటర్ లిస్టులో ఇస్తాం. ఓటర్ లిస్టు ఇచ్చినప్పుడు మనకు తెలియదు ఎవరు చనిపోయినారు, ఎవరు ఉన్నారు, ఎవరు మైగ్రేటెడ్, ఎక్కడి నుంచి ఎవరు ఏమనేది అది పూర్తిగా మీకు తెలుసు. మీరు పిఎల్ఓతో పూర్తిగా వాళ్ళకు సహకరించుకుంటా వాళ్ళతో ఒక కరెక్ట్గా దీనికి వచ్చిన షెడ్యూల్ టైం ఉంటుంది. ఇది ఈ రోజు నుంచి 1 మంత్ కంటిన్యూగా వాళ్ళు డోర్ టు డోర్ తిరుగుతారు. ఆ డోర్లో ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, వాళ్ళు కరెక్ట్గా ఉన్నారా లేదా తాత్కాలిక టెంపరీగా ఉన్నారా బాగుంటుంది సార్. లేదు మేము బయట నుంచి వచ్చినాము, మాకు బయట అవసరం లేదు, మేము మాట్లాడుతున్నాము. అది ప్రతి ఒక్కటి అది మీకు తెలుసు. మీ నుండి పిఎల్ఓకు మీరు సహకారం పూర్తిగా వాళ్ళకి అందిస్తే వాళ్ళు ఈ 100% కరెక్ట్గా చేసేదానికి వీలు అవుతుంది. ఒకటి. ఇంకొకటి డూప్లికేట్ ఓట్స్ అంటే ఒకరు 2 ఓట్లు పెట్టుకుంటున్నారు. అట్లా ఏదైనా ఉంటే మళ్ళీ అడగడం, ఏ బెంగళూరులో ఓటు పెట్టుకుంటారా లేదా చిత్తూరులోనే బంగారులోనే ఈ డోర్లో ఉంటారా అడగడం
సబ్మిట్ చేపిస్తాం. అది ఒకటి. మళ్ళా అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ ద్వారా ఇవ్వాలి. సో వాళ్ళ పర్మిషన్ లేకుండా మనంతా మనం తొలగించేదానికి లేదు. వాళ్ళ దగ్గర ఫామ్ తీసుకొని సందర్భం తీసుకొని అవును సార్ మా ఇంట్లో ఇతను చనిపోయినాడు, ఇతను ఓటు తీసేయండి అన్నాక వాళ్ళ ఓటు తీసేయడం. ఆ విధంగా ఒకటి. మళ్ళా వాళ్ళతో కూడా ఉండి మీ సహకారం వాళ్ళ పూర్తిగా 1 నెల రోజులు డేట్ ఆఫ్ బర్త్, సర్నేము, అట్లాంటి ఏదైనా డోర్ నంబర్లు, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ఫాదరు, వాళ్ళ మదరు ఏదైనా పొరపాటు డేట్ ఆఫ్ బర్త్ అట్లాంటిది ఏదైనా ఉంటే దాన్ని సవరించడం. ఆల్రెడీ ఓటర్ లిస్ట్లో ఒకటి. ఇప్పుడు టోటల్గా కంప్లీట్గా మొత్తము ఆన్లైన్ సిస్టంలో మీరు ఎంతవరకు అయినా ఆ మ్యాపింగ్ అప్లికేషన్ ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్లో